ఐ ఆమ్ విత్ యూ, యు ఆర్ ఆల్ విత్ మీ. ఓకే, ఇట్ ఇస్ అన్ ఎటర్నల్ ప్రామిస్. మనం ఇక్కడ భూమి మీద ఎలా ఉన్నాం, పైన కూడా అలానే ఉంది. అమ్మ దయ అది, మన చేతిలో ఏం లేదు, కానీ అమ్మ దయ. ఈ బంధం ఇక్కడికి అశాస్త్రం అయినా కూడా మనం పోయినా ఈ సృష్టి నుంచి మళ్ళీ అమ్మ దగ్గరే కలవాలి. అది మా తల్లి దయతో నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో నేను శాశ్వతాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ విద్య చెప్తున్నాను, అశాశ్వతాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ విద్య చెప్పట్లేదు. అంటే ఫాల్స్ ప్రామిసెస్ చేయను. అమ్మే నాతో మాట్లాడిస్తుంది, అదే చెప్తున్నాను. సో అమ్మ 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 పలుకు జగదంబ పలుకు అన్నప్పుడు ఆవిడ వాక్కు మరి యథార్థమే కదా, శాశ్వతమే కదా. నేను చెప్పాను అంటే మనిషిగా నేను చెప్తున్నానని అంటలేదు కదమ్మా. గురుకృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం అంటున్నప్పుడు అదే వాళ్ళది అవుతుంది, నాది ఎలా అవుతుంది? ఇవి కూడా తెలుసుకోండి నాన్న. మీరు ఎటువంటి గురు పరంపరకి చెందారు? జీవ సంస్కారాలు నేను ఇవ్వను నాన్న, ఎందుకంటే అవి మీ అంతటి మీరే సంపాదించుకుంటారు. ఏమ్మా, నేను ఉన్నా లేకపోయినా, నాతో బంధం ఉన్నా లేకపోయినా, మీ అనుభవాల్లో, మీ స్వానుభూతుల్లో ఈ శ్రీ విద్య తెలుసుకుంటారు. కానీ చాలా సమయం జన్మలు అయిపోతాయి. మీ అదృష్టం ఏంటంటే ఎన్ని జన్మల్ని ఆపుకుంటూ గురువు గారు వచ్చి మాకు ఇప్పుడు చెప్పారు. విషయం చెప్పింది కాబట్టి మాకు తెలిసింది. రేపు ఎలా బతకాలో అనేది ఇప్పుడు చెప్పాడు. లేదా అలా గొడ్డేది చేలో పడ్డట్టు వెళ్ళిపోతూనే ఉంటాం. గొప్పగానే వెళ్తాం. ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళు బతుకుతారు. బతకరని కాదు. శ్రీ విద్య వినకపోతే బ్రతకలేము, శ్రీ విద్య లేకపోతే ఇలా ఏం లేదు. మాయలో కూడా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ తెలిసి బతకటం గొప్ప విశేషం కదమ్మా. యథార్థం తెలుసుకొని సత్యంలో బతకటం, అదే సత్యమేవ జయతే అంటే ఆ సత్యంలో, ఆ బ్రహ్మచింతనలో ఇదంతా భగవంతుడి యొక్క లీలా విన్యాసం. ఇక్కడ నేను చేయవలసిందంటూ ఏమీ లేదు. ఒక కర్మ తప్ప ఏమీ లేదు. జీవకర్మ తప్ప ఇంకేమీ లేదు మనం చేయవలసింది. కర్తవ్య వాధికారస్తే, మన పని మనం చేసుకుంటూ పోవటమే. ఫలితమా ఏముంది? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళుతున్నావు. ఈ మధ్యలో ఇంకేంటి ఫలితం? ఏం రావాలి ఫలితం మనకి చెప్పండి? అమ్మా, మనం బిందువు నుంచి కింద పడ్డాము, అమ్మవారు సృష్టించింది, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ కోరికలు ఎందుకమ్మా మనకి? ఎందుకంటే అదే నువ్వైనప్పుడు మళ్ళీ నీకెందుకు? నీ వస్తువు నువ్వే కోరుకుంటావా? శ్రీచక్రం అంతా నీదే కదా, అదే కదా సెల్ఫ్ రియలైజ్డ్ సోల్. అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అంటూ పైకి వెళ్ళిపోతున్నావు కదా. అంతా నీదే, నాదే అనుకుంటూ అన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారిలో పరాశూన్యంలో కలుపుతున్నావు కదా. అలాంటప్పుడు మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ దానికి సంకల్పం చేసి పూజ చేసి మళ్ళీ కోరుకోవటం ఎందుకు? పోయే నది వెళ్ళి సముద్రంలో కలుస్తున్నప్పుడు దానికి కోరికలు ఎందుకమ్మా? పోయేవాడు రేపు పోతాను అన్నవాడి కోరికలు ఎందుకు? ఏం చేయాలి చెప్పు ఇప్పుడు వాడు? 24 గంటలు ఏం అనుభవించేసేయాలి చెప్పు? అలా అన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. అంటే నేను కొద్దిగా ఏంటంటే లౌకికం కూడా పెట్టాను, ఆది భౌతికం కూడా పెట్టి ఆధ్యాత్మికం కొద్దిగా మీకు ముందు ఆది భౌతికంలో ఏం జరుగుతుందో ఆ దృష్టి మీకు ఇస్తే, ఈ దృష్టితో ఆ దివ్య దృష్టి ఆ దివ్యమైన ఆ లోకాలు, దివ్యమైన ఆ శ్రీ విద్య మీకు కొద్దిగా అవగాహన వస్తుందని చెప్తున్నాను. అంతేగాని శ్రీ విద్యను తీసుకొచ్చి మాయలో కలపటం, మాయని తీసుకెళ్లి శ్రీ విద్యలో కలపటం, మొత్తం శ్రీచక్రం అంతా మహామాయ స్వరూపం అని మరి నిరూపితం చేయాలి కదా. ఎలా చేస్తాను? ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ మహామాయ స్వరూపమా అని చెప్పాలి అంటే దానికి ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దట్ ఈస్ ద బ్యూటీ. సో కాబట్టి హరాపుర అంటే ఈశ్వరుని యందు అంతా నిండింది అన్న భావన కలిగింది ఆయనకి. ఆయన ఏమనుకున్నాడు? ఓరి ఓ తసదియ, ఇదంతా కూడా నాలో ఉంది. ఆ ఈ హరాపుర అంటే ఈశ్వరుని యందు అంతా నిండి ఉంది అన్న భావన ఆయనకు ముందు కలిగిపోయింది. అంటే నేను సమర్థుణ్ణే. అమ్మో, నాకు ఈ ఆలోచన వచ్చిందంటే అది సాకారం చేసే శక్తి కూడా ఉన్నది అనేది ఆయనకి తెలిసిపోయింది. అంతే కదా. ఇప్పుడు మీరు ఒకటి భావన చేశారనుకోండి, ఆ అది మీకు తెలుస్తుంది కదా. నేను చేయగలుగుతాను స్వామి, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది స్వామి, కొద్దిగా కష్టపడితే. ఆ కొద్దిగా కష్టపడితే అనేది ఈయనకు తెలియదు. ఏ రకంగా కష్టపడితే వస్తుంది, శ్రీచక్రం బయటకు వస్తుంది, సృష్టి ఎలా బయటకు వస్తుంది అనేది పాపం ఆయనకి తెలియట్లేదు. కానీ గొప్ప ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా చూడండి, 10 మందితో మాట్లాడుతున్నప్పుడు, 10 మందితో మాట్లాడుతున్నప్పుడు ఊహల్లో
నీకంటే గొప్పగానే మేము ఆలోచన చేస్తున్నాంలే అని మన మనసులో మనం అనుకుంటూ ఉంటాం. ఇంతకంటే గొప్పగానే ఉన్నాయి మా ఆలోచనలని. కానీ చెప్పము బయటికి. అవునా? చాలా మంది అలానే ఉంటారు కదమ్మా! అమ్మవారు ఇవన్నీ మాకు చూపిస్తుంటుందమ్మా కళ్ళ ముందు. చాలా మంది చూడండి. ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ ఇంతకుముందు మా మనసులో ఉన్నవే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి మీరు గొప్పవాళ్ళయ్యారు. మేము చెప్పలేదు కాబట్టి మేము తక్కువ వాళ్ళయ్యాం అనే ఒక భావనతో మనం పక్కవాళ్ళు చెప్పేవి వింటూ ఉంటాం. ఇదొక రకమైన ఆ రకమైన స్థితి ఆయనది. పాపం గొప్పగానే ఆలోచన చేశాడు గానీ, దీన్ని ఎలా బయటికి తీయాలి ఈ భావాన్ని? అంటే ఈ తన యొక్క సంకల్పాన్ని, తన యొక్క ఇచ్ఛని ఎలా తీర్చుకోవాలి? ఎలా బయట పడేసి చూపిచ్చాలి అనేది ఆయనకి తెలియట్లేదు. అది పరిస్థితి. ఇప్పుడు ఏమైందో చూడండిక్కడ. ఆ ఈశ్వర సంకల్ప సమయంలో దానిని మనోహరంగా, అందంగా, సాఫల్యవంతంగా చేసింది ఈ రక్త బిందువైన అమ్మవారు. పాపం. ఈయన అంత మనోహరంగా ఏమ్మా? తెగదమ్మా. అంత మనోహరంగా ఈశ్వర సంకల్ప సమయంలో దానిని మనోహరంగా, అందంగా, సాఫల్యవంతంగా చేసింది ఈ రక్త బిందువైన అమ్మవారు. అంటే ఆయన యొక్క కోరికే ఈ సంకల్పమే ఇచ్ఛ కోరికనే ఆమె బయటికి రక్త బిందువు, అది శ్వేత బిందువు. ఆయన పాపం మనోహరంగా భావన పెట్టుకున్నప్పుడు శ్వేత బిందువు తెలుపు. ఆ తెలుపులో నుంచి ఆయనలో నుంచి ఎరుపు అనేది వచ్చింది. అది ఎలా వచ్చింది అంటే సంఘర్షణ వల్ల, రాపిడి వల్ల. ఇప్పుడు ఇప్పుడు ఆకాశంలో ఏంటి పిడుగు అంటే దాన్నేమంటారు? మెరుపు ఉంది. అది ఎలా వస్తుంది అంటే రాపిడి వల్ల, సంఘర్షణ వల్ల ఈ రకంగా వస్తుంది. అగ్గిపెట్టెలో పుల్లుంది. అందులో అగ్ని ఉంది. కానీ కనిపించట్లేదు. దానికి రాపిడి కావాలి. ఆ రాపిడి వల్ల ఏమవుతోంది? అగ్గిపుల్లలో మంట పుడుతోంది. అది పరిస్థితి. అదే చితగ్ని అంటారు. అంటే ఆయన చితగ్ని స్వరూపమే అమ్మవారు. చితగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. అది దానర్థం. ఆ చితగ్ని ఎరుపు వర్ణంలో ఆ తల్లి ఆయన యొక్క ఈ తెలుపు, ఎరుపు కలిసిన తర్వాత ఆ తల్లి ఆయన యొక్క భావాన్ని అందంగా, మనోహరంగా, సాఫల్యవంతంగా చేసింది. ఆడది ఎరుపు, మగవాడు తెలుపు, శుక్రము, శోణితము, శుక్ర శోణితాలు కలిస్తే సృష్టి, పిల్లలు పుట్టటం ఇట్లా అన్నమాట. అలా అర్థం చేసుకోండి నాన్న. సో ఈ ఎరుపులో నుంచి, ఈ తెలుపులో నుంచి ఎరుపు వచ్చింది. అది ఏమ్మా? ఇక్కడ కూడా అంతేగా, భూమి మీద కూడా పెళ్లి చేస్తేనే సృష్టి అనేది జరుగుతుంది. పెళ్లి కాకముందు సృష్టి ఎలా జరుగుతుంది? జరగదు కదా! శుక్ర శోణితాలు దూరంగానే ఉంటాయి. సంఘర్షణ, రాపిడి వలన జరుగుతాయి. సృష్టి అనేది జరుగుతుంది. అంతే కదా! కలయిక వల్ల. సో అట్లానే ఇదే కాన్సెప్ట్, ఇదే సిద్ధాంతము పైన కూడా మీరు ఆపాదించండి అని విన్నవిస్తున్నాను. ఇదేంటంటే సర్వశ్రీ విద్యకి ఇది పునాది. నేను చెప్పింది. మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, మహానుభావులు చెప్పినా, శిరస్సు వంచి, తల వంచి అమ్మవారి దగ్గర అమ్మ నా నోటి నుంచి ఏది పలికిచ్చిందో అదే సత్యము, యథార్థము అని వాళ్ళే అంటారు. అంతేగాని సంఘర్షణ, రాపిడి ఇవన్నీ లేకుండా మటుకు అలా పడి ఉంది ఆ పరాశూన్యం. అందులో వచ్చింది ఈ సంకల్పం. అందులో రాపిడి జరిగింది కాబట్టి తెలుపు, ఎరుపై మళ్ళీ శ్రీచక్రం వచ్చిందని. అది మర్చిపోతే ఎలా? తల్లి వేరు అంటే అది. మిగతా ఎన్నో వేర్లు వస్తాయి, అది వేరే విషయం. ఏకం నుంచి అనేకం వస్తాయి. అంతేగా? అంతే కదమ్మా? చెప్పండి. సో ఈశ్వరుడు అప్పుడు ఏంటి? ఈశ్వరుడు శుద్ధ సత్వమూర్తి ఆయన. అందుకే వీళ్ళేంటంటే మగవాళ్ళు ఇప్పుడు కూడా సరదాగా చెప్తున్నానులే అమ్మ. ఈ మగవాళ్ళు కూడా ఇప్పుడు పాపం అన్నీ మంచిగానే ఉంటారు. ఎక్కువ అన్ని అధికారాలు ఆడదానికి ఇచ్చేస్తూ ఉంటారు. ఏమోనండి మా ఆవిడని అడిగిన మళ్ళీ నాకెందుకు ఈ గోలంతా. అవునా? నేను మిమ్మల్ని ఒకటే చీర తెమ్మంటే మీరు 3 ఎందుకు తెచ్చారు?
ఇట్లా ఉంటాయి మళ్ళీ డిస్కషన్‌లు. అందుకే ఏం చేస్తాడు, నీకేం కావాలి? ఏ వస్తువు తీసుకోవాలో చెప్పు, అది తీసుకొచ్చి ఇస్తా. అదే తెస్తాడు. లేదా పేపర్ మీద రాసుకొని తీసుకెళ్ళి మళ్ళీ అవే తీసుకొచ్చి ఇస్తాడు. లేదా ఎవరన్నా సలహా ఇలా చేద్దాం స్వామి అంటే, ఉండండి సరే మా ఆవిడని అడగాలి. ఆవిడ అభిప్రాయం కూడా తీసుకుందాం. వీళ్ళు శుద్ధ సత్వ మూర్తులు కదమ్మా! ఆవిడ కలిస్తేనే ఏదైనా సాఫల్యం అవుతుంది. అందంగా అవుతుంది, మనోహరంగా అవుతుంది. చూసారా నా వల్ల నేను చెప్పడం వల్ల మీరు ఎంత చక్కగా ఆ పని జరిగింది అంటుంది భార్య. అందుకే ఏంటి? అందుకే ఈ సామెత పుట్టింది. అవునా? రాజ్య పరిపాలన చేసినప్పుడు మంత్రి అలా. అందుకే సామెత ఏదంటో హ్మ్. మరి పడక గదిలో రంభ ఇలా చెప్తారు కదమ్మా! అన్నం పెట్టేటప్పుడు తల్లి ఇలా చెప్తారు గదా! కర్ణేషు మంత్రి ఇలా ఉన్నాయి గదా! అది ఇక్కడ మనం పెట్టొచ్చు. అది ఆ దృష్టి అంత గొప్పగా ఉండాలి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మరీ టూ మచ్‌గా ఏంటంటే ఆహ్, బెల్లం అయిపోయింది. తల్లి అల్లం అయిపోయింది అన్నట్టుగా ఇప్పుడు టీవీలలో సీరియల్‌లో అలా చూపిస్తున్నారు. దాన్ని సరి చేసేది చేయట్లేదు వాళ్ళు. ఎంతసేపు గొడవలు చూపిస్తున్నారు. సంసారాలు పాడు చేస్తున్నారు టీవీలలో. నేను ఈ మీడియాను గూడా తిడుతున్నాను. ఎందుకంటే దానికి పరిష్కారం చూపిచ్చాలి. దాన్ని సమర్థించకూడదు. మంచి తక్కువ చూపించి, చెడు ఎక్కువ చూపించడం ఏమిటి? మంచి ఎక్కువ చూపించు, చెడు తక్కువ చూపించు. అది నేను చెప్పేది. టూ మచ్ వయలెన్స్ త ఉండకూడదు గదమ్మా! అది. చూడండి. అంటే మనం శ్రీ విద్యని గనక సరిగ్గా అర్థం చేసుకోకపోతే జీవితాలు గూడా అస్తవ్యస్తం అవుతాయని చెప్తున్నారిక్కడ. అందుకే ఆ బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ చింతన, గురుముఖత చక్కగా దాన్ని అర్థం చేసుకొని జీవితంలో ఎలా ఇప్పుడు కరెంట్ ఉంది. కరెంట్‌లో మనం ఎంత చక్కగా దాన్ని మనం ఒక బల్బులోకి తీసుకొచ్చి చక్కగా మన పనులు చేసుకుంటున్నాం. అమ్మవారి శక్తి కూడా అలానే ఉంటుంది. ఏమ్మా! నేను గొప్పవాడిని అని చెప్పి డైరెక్ట్‌గా ముట్టుకున్నామంటే కాలు బూడిద మసైపోతాం. యూ కెనాట్ టచ్ ది ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దానికొక పద్ధతి ప్రకారంగా దాన్ని మనం నీటి నుంచి విద్యుత్ శక్తిని తీసి, దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా అందరికి సరఫరా చేయటం అనేది ఉంటుంది. అంతేగాని డైరెక్ట్‌గా ముట్టుకుంటే గ్రిడ్‌ని దానికే అతుక్కుపోతాం. అది చెప్తున్నాడిక్కడ. సో, శ్రీ విద్య ఏంటంటేనన్నా మనకెప్పుడు గూడా అందుకే అమ్మవారు గురు గోవింద రూపిణి. శ్రీ విద్య జ్ఞానం మనకు ఉంది అంటే రేపొద్దున ఈ మహామాయని ఎలా తొలగించుకోవాలి? మహామాయలు నేను మాయలో పడకుండా ఏమిటి? అది నిన్ను ఏమిటి జాగ్రత్త పరుస్తుంది. అదే నీ కవచము. శ్రీ విద్యే మహాకవచము. దుర్గా కవచం అంటున్నావు గదా! ఇదే కవచం. అమ్మవారియే కవచం. ఈ బ్రహ్మ విద్యే, శ్రీ విద్యే కవచం. అది ఈ లోకమే గాదు, ఈ పై లోకాల్లో గూడా అన్నిటికి పరిష్కారాలిస్తూ నిన్ను నీ గమ్యస్థానము, లయస్థానానికి చేర్చేది శ్రీ విద్య. అదే బ్రహ్మ జ్ఞానము. అదే బ్రహ్మ వేదిగా ఉండు. బ్రహ్మవాదిగా ఉండటం కాదు. బ్రహ్మ చింతనలో అన్ని పనులు చెయ్యి. అప్పుడు నువ్వు పోయేటప్పుడు నిస్సంకల్పంగా వెళ్ళిపోతావు. జీవన్ముక్తి అవుతావు. కోరికలు పెట్టుకుంటూ నేను జీవితం గడుపుతానంటే అది మంచి పని గాని, చెడు పని గాని దాని ఫలితాలు నువ్వు అనుభవించక తప్పదు. అంతేగా? 2 కర్మే. మనం మంచి పని చేశామంటే మంచి దాని ఫలితం ఒకటొస్తుంది గదా! ఆ ఫలితం గూడా నువ్వే అనుభవించాలి. ఏదన్నా చెడు పని చేశాం, ఆ ఫలితం గూడా నువ్వే అనుభవించాలి. రెండిటికి గూడా అతీతంగా తీసుకెళ్ళేది శ్రీ విద్య. అందుకే అంతా కృష్ణార్పణం. బ్రహ్మచింతనలోనే చేసేయి అన్నాడు కృష్ణుడు. నీకెందుకురా నేను ఇది చేశానని, నేను అది చేసి ఏడుస్తున్నానని. కృష్ణుడు అదే గదా! విషాద యోగంలో. నువ్వు కాదు గదరా చంపేది నేను గదా! నీకెందుకు ఆ టెన్షను అంటాడు. వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయార్రా అని. అదనమాట. కర్తవ్యే వాదికారస్తే. మా ఫలేషు కదాచన. నువ్వోడివిరా చంపటానికి వాడిని. వాడేనాడో నేను కాలస్వరూపుడిని. వాడు చనిపోయాడు. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి. కేవలం ఒక బాణం వెయ్యి అని చెప్తున్నాడు. ఒక బాణం వెయ్యి అంతే. ఒక కారణం అంటూ ఉండాలిగా మహామాయలు. ఒక పరిధులున్నాయి గదా! కాల పరిమితులున్నాయి గదమ్మా! ఆ ప్రకారంగా వాడు ఏదో నామకే వాస్తే ఒక మమ అన్నాడంతే. అర్జునుడు కేవలం మమ అంటానికే ఉన్నాడు. అంతా చేసిందే శ్రీకృష్ణుడు. తెలుసా? అదెవరికీ అదే ఆయన మరి ఆయన కృష్ణం వందే జగద్గురుం. ఆయన చేసింది కనిపించదు. అర్జునుడు చేసిందే కనిపిస్తుంది.
హ్మ్. అది. గురువుల యొక్క గొప్పతనం అలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గొప్పతనం కోసం వెంటపడరు. ఆయన చెప్పిన గీత వీడికి అర్థమైందా లేదా అనేదే చూస్తారు. వాడికి అర్థమైంది. సంతోషించాడు. ఆశీర్వదించాడు. ఇప్పుడు చెయ్యి యుద్ధం అన్నాడు. ధర్మం నీ వైపు ఉందిగా, నేనే ఉన్నాను గదా! ఇప్పుడు చెయ్యి, నిన్నే విజయం వరిస్తుంది. అందుకే ఆయన విజయుడు. అర్జున పార్థ కిరీట మనం చదువుతాంగా పిడుగులు పడేటప్పుడు. అది. ఎందుకంటే మరి అర్జునుడు సాక్షాత్ ఇంద్రత్వాన్ని జయించిన వాడు. అంటే ఇంద్రియాల్ని జయించి ఈశ్వరుణ్ణి ఆ! మెప్పించి ఏమ్మా ఇంద్రియాలను జయిస్తేనే ఈశ్వర దర్శనం. జయించకపోతే ఈశ్వరుడు శివలింగాలు, గుళ్ళు, గోపురాలు తిరుక్కుంటూ పూజలు చేయాల్సిందే. ఇంద్రత్వం అంటే అదనమాట. తన ఉరప్పంజరాలు శ్వాస క్రియ నుంచి నిష్క్రియంలోకి వెళ్ళిన వాడు. తుర్యాతీత స్థితికి వెళ్ళిన వాడు. అందుకే వాడు ఏమిటి ఇంద్రుని జయించడం అంటే అది. అర్థమైంది కదమ్మా. సో కాబట్టి ఈశ్వరుడు శుద్ధ సత్వమూర్తి కాబట్టి ఆయనకి ఏమున్నాయి పాపం? అస్థి ఉంది, ప్రియం ఉంది, భాతి ఉంది. అస్థి అంటే ఏమిటి? ఒక సంకల్పం ఉంది. అస్తిత్వం ఉంది. నేను ఉన్నాను. నేను ఒక సంకల్పం చేసి అస్తిత్వం. ప్రియం ఇష్టమైనది సంకల్పం. ఏదో చెయ్యాలి, సృష్టి చేయాలి. ఎలా చేయాలో తెలియదు. భ్రాతి అస్థి, ప్రియం, భాతి అంటే ఏంటి? ఆ భ్రాంతో మరి ఏమిటో ఆ మహామాయ అది అది ఎలా అంటే అంతే కదా! ఇప్పుడు భ్రమణ అంటే మాయ అంటే ఏమిటి? ఆ భాతి అయితే ఉంది. ఆ భ్రాంతి ఉంది. అది నిజమా? అబద్ధమా? ఏమిటి అనేది తెలియని ఒక భ్రాంతి. అస్థి, ప్రియం, భాతి అంటే. ఇంకా టెక్నికల్‌గా ఇంకో అర్థం ఉంది నాన్న. నాన్నగారు చెప్పారు. అది నేను తర్వాత చెప్తాను అది. అది మహాశ్రీ విద్యలో వస్తుంది. అంటే మూడో కన్ను దాటిన తర్వాత. ఇప్పుడు చెప్పింది కూడా మూడో కన్ను దాటిన తర్వాత అదే పరిస్థితి అయింది. కిందకొచ్చినా కూడా అస్థి, ప్రియం, భాతి అంటే ఏంటో కూడా చెప్తాను. సృష్టి క్రమంలో, సంహార క్రమంలో. సో, శుద్ధ సత్వమూర్తి కాబట్టి అస్థి, ప్రియం, భాతి దగ్గరే ఆగిపోయాడు. కానీ నామరూపములు ఎలా చేయాలో తెలియనట్టి వాడు. సృష్టి చెయ్యాలి అనేది గొప్పగానే ఉంది. ఇప్పుడు మనం ఎన్నో సంకల్పాలు చేస్తాం గదమ్మా! శ్రీ విద్య నేర్చుకోవాలి, క్రియాయోగం నేర్చుకోవాలి, స్వానుభూతి రావాలి అని పెట్టుకున్నాం. కరెక్టే. కానీ దానికి ఎలా చేస్తే అది అనుభూతి అనేది వస్తుంది? అది ప్రశ్న. ఒక ధ్యానికి, యోగికి వచ్చిన ప్రశ్నే ఆయనకొచ్చింది. సాకారం ఎలా అవుతుంది? అది కూడా మనోహరంగా కావాలి. అందంగా మళ్ళీ నువ్వు ఆ నిష్క్రియంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సంకల్పం చూస్తే గొప్పది. అస్థి, ప్రియం, భాతి నీకు ఉన్నాయి. కానీ దాన్ని నువ్వు సాకారం చేస్తావనేది. ఆగిపోయాడు కానీ, నామరూపములు ఎలా చెయ్యాలో తెలియనట్టి వాడు. ఈ సృష్టి నామరూపములతో ఎలా చెయ్యాలో, అణువుల్ని ఎలా సృష్టించాలో అనేది పాపం ఆయనకి ఎలా చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు మనం కూడా యోగం ఎలా చేయాలో తెలియట్లేదు. క్రియాయోగం అంటే ఏమిటో తెలియట్లేదు. ధ్యానం అంటే ఏంటో తెలియట్లేదు. వాడు చెప్పాడు, వీడు చెప్పాడని చేసుకునే ధ్యానాలే గాని, స్వయముగా నువ్వు ఎలా చేస్తావు ధ్యానం? దాని రహస్యం ఏమిటి? గురువుగారు జ్ఞాన దీపిక రాశారు నాన్న. చదవండి పుస్తకం. చాలా గొప్పగా రాశారు నాన్న. చిన్న పుస్తకమే. పెద్ద పుస్తకం ఏం లేదు. ఎప్పుడైనా పరంపర సందర్శించినప్పుడు ఇవన్నీ ది ప్రైడ్ పొజిషన్ ఆఫ్ యువర్ లైబ్రరీ. అవునా? గొప్ప వస్తువులు మన రూమ్‌లో ఉండాలి నాన్న. పనికిరాని వస్తువులు ఎందుకు? ఆయన ఆయన దగ్గర ఎంత బావుంటాయండి ఆయన. అంటే ఏంటంటే ఆయన వస్తువులు. ఇప్పుడు సాయిబాబా వాడిన వస్తువులన్నీ మరి షిరిడీలో పెట్టలే సందర్శకులకి దర్శనానికి. ఇంత గొప్ప పుస్తకం వీళ్ళు చదివారా అని. ఇవన్నీ ప్రైడ్ పొజిషన్స్. ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి. ఎక్కడ ఖర్చు పెట్టకూడదో రూపాయి తీయకూడదు. అర్థమైందా? అది లక్ష్మీ అమ్మవారిని గౌరవించడం అంటే అది. ఎప్పుడైతే మనం పుస్తకం కొన్నామో అక్కడ అమ్మవారు అనుగ్రహం వచ్చిందని. నేను మీకు కాదు నాన్న చెప్తుంది. వచ్చే తరాల వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను.
ఎందుకు ఆ పనికిరానివన్నీ చెత్తా చెదారాలన్నీ ముందేసుకొని చదువుకుంటూ వాడు రాజకీయ రాజకీయం గురించిను దీని గురించి ఏంటి ఏమవుతుంది? పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం రాజకీయాలు. ఏంటి వీళ్ళు చేసేది ఏముంది, టర్న్ ది పేజ్, లెర్న్ ది వర్క్. ఇంత పూర్వం చేసిన ముఖ్యమంత్రి చేసినవే వీడు చేస్తాడు. మహా అయితే ఒకటో రెండో కొద్దిగా అమెండ్మెంట్ చేసి చూపిస్తాడు. కూర ఒకటే, వంకాయే. పులుసు చేసుకోవచ్చు, గుత్తి వంకాయ కూర చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇంతే. కొత్త ఆలోచనలు ఏం పుట్టవు కదమ్మా. అట్లా చెప్తున్నాడు. అలా అర్థం చేసుకోవాలి. శ్రీ విద్య అంటే ద రైట్ పొజిషన్స్ ఇవన్నీ. నీ యొక్క రూమ్ అంతా అంత అందంగా అమ్మవార్లతో నిండి ఉండాలి. ఎప్పుడూ ఆ భావన, ఆ తల్లి ఎప్పుడు కూడా అక్షరం పరబ్రహ్మ స్వరూపం. అక్షర రూపంలో అమ్మవారు ఉంటుంది. నీకు తెలియకుండా నీ యొక్క ఆస్ట్రల్ బాడీ మీద ఈ అక్షరాలే చాలా ప్రభావితం అవుతాయి. ఒక్కొక్కసారి నీకు తెలియకుండా ఒక వింత అనుభూతులన్నీ నీ శరీరంలో నుంచి వస్తూ ఉంటాయి. అవే అనుభూతులు అంటే దివ్యానుభూతులు. అది. అలానే పుస్తకాలు ఇలా ఇస్తే ఫుడ్, మనం తినే ఆహారం కూడా అలానే ఉంటుంది. మళ్ళీ ఆహారం 3 రకాలు. సత్వ, రజస్, తమో గుణాలతో ఉంటుంది. సాత్విక ఆహారం మునులు ఋషులు చేశారు కాబట్టి వాళ్ళు అంతంత గొప్ప గొప్ప యాగాలు, అంతంత గొప్ప ధ్యానం చేయగలిచారు. చూసారా? ప్రతి దాంట్లో క్వాలిటీ ఉంటుంది నాన్న. మన మైండ్ ఉంది. క్వాలిటీగా నువ్వు క్వాలిటీ మైండ్ పెట్టుకోవాలి. తక్కువ మాట్లాడినా గొప్పగా మాట్లాడాలి. అవునా? భక్త రామదాస్ కానీ, చాగే గురించి కానీ, వాళ్ళ జీవితం పెద్దగా ఎవరికి ఏం తెలియదు. కానీ వాళ్ళ యొక్క కృతులు కానీ ఎంత బాగున్నాయి. అదే వాళ్ళ జీవితం. వాళ్ళ గురించి చెప్పుకునేది ఏమి ఉండదు. కానీ వాళ్ళ పాటలు, వాళ్ళ యొక్క కృతులు కానీ, ప్రబంధాలు కానీ ఇవి శాశ్వతంగా వాళ్ళు ఈ భూమి మీద నిలిచిపోయినాయి. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా. అది ఎప్పుడు మర్చిపోకుండా అన్న. అందుకే అంటారు, మనం చేసే మంచే మిగిలిపోతుంది భూమి మీద, మనం కాదమ్మా. అది. సో డూ గుడ్, బీ గుడ్. దాట్స్ మై బ్లెస్సింగ్స్. నేనన్నా మంచిగా ఉండు. ధర్మం రక్షిత రక్షితి అంటే నా ధర్మం అనేది నీ నుంచి మొదలు కావాలి. అది వాడు చేసిన తర్వాత నేను చేస్తాను అనేది కాదు ధర్మం. అమ్మా, ముందు నువ్వు ఉండవు అని మనం వాదన చేయకూడదు. మీకేంటి మీరు బాగానే చెప్తాను, ముందు మీరు ఉండండి అని చెప్పడం చాలా తేలిక. వాడు ఉన్నాడో లేడో నీకు అనవసరం. కానీ ఆ మాట చాలా పవర్ఫుల్ కాబట్టి మనం ఉందాము అనే నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని తర్కిద్దాం అనేది, అదే అంటారు బ్రహ్మ వాదులం కాకూడదు, బ్రహ్మ వేదులం కావాలి. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఐ రియలైజ్ దాట్. నేను ధర్మము రక్షిత రక్షితి. ప్రకృతి వరకు ధర్మంతోనే, ధర్మము ధర్మి. అదే కామేశ్వర రూప పరమాత్మ అంటే. అది కూడా ఒక ధర్మంగా ఉంటే కూడా ధర్మం నేను ఎంతవరకు రక్షిస్తుంది అంటే బిందు నీ లయాయోగం అంతవరకు రక్షిస్తుంది. నేను సత్యహరిశ్చంద్రుడు లేడు, శ్రీరామచంద్రమూర్తి ధర్మం తప్పాడా? శ్రీకృష్ణుడు ధర్మం తప్పాడా? అవతార పురుషులు ఎక్కడికి వెళ్ళారు? ధర్మాన్ని నమ్ముకొని భూమి మీదకి వచ్చారు. అమ్మా, ఆ ధర్మంలోనే వాళ్ళు బతికారు, ఆ ధర్మాన్నే ప్రబోధించారు, ఆ ధర్మంలోనే ఎందరినో నడిపారు, ఆ ధర్మంలోనూ ఎందరికో జీవన్ముక్తిని ప్రసాదించారు మహానుభావులు. అందుకే వాళ్ళు చిరంజీవత్వం కంటే చిరంజీవులు వీళ్ళు. అమ్మా, చిరంజీవిత్వం. నమస్తే. జయ గురుదేవ్ అమ్మా. బ్లెస్సింగ్స్ అమ్మా. అందుకని మనం చేసే పనులు అంటే శాశ్వతంగా చిరంజీవత్వముగా చెయ్యాలి. ఏ పని చేసినా, అది పూజ కానీ ఏం చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారంగా క్రియ చేసినా, ధ్యానం చేసినా, పక్క వాళ్ళతో వ్యవహారం చేసినా, ఏం చేసినా కూడా అంత అందంగా మనోహరంగా ఉండాలని చెప్తున్నారు. అది నీ సంకల్పాలు కానీ, భావాలు కానీ ఒక్కోసారి అన్నిటికంటే గొప్పది అందంగా మనోహరంగా అంటారే, అదేమిటి? మౌనం. అవునా? చూడండి, ఊరికే మనం లొడలొడ వాగటం కాదు, మౌనంగా ఉండండి. అందరూ మీ దగ్గరికే వస్తారు. సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారు. సైలెన్స్ ఈజ్ గోల్డ్, బంగారం. లేదా దక్షిణామూర్తి చూడండి, ఆయన గురించి ఎవరికి తెలియదు. అంటే ఏంటంటే కింద దేవుళ్ళు తక్కువ అని కాదమ్మా, ఆ మౌనాన్నే వీళ్ళందరూ కూడా, ఆ స్వరూపాలే, ఈ మౌనమే
ఈ స్వరూపాల్లో ఐగ్రీవ స్వామి, దత్తాత్రేయ స్వామి రూపంలో పరాపశ్యంతి, మధ్యమ, వైఖరిలా వచ్చారు. దేవతల విషయంలో వచ్చినప్పుడు అందుకే బుద్ధిమంతులు ఏంటంటే తక్కువ మాట్లాడతారు, ఎక్కువ ఆలోచన చేస్తారు. అవునా? ఇప్పుడు సైంటిస్టులు చూడండి, ఇప్పుడు కరోనాకి మందు కనుక్కోవాలి. లొల్లొల్లొల్ల వాగుతుంటే వాడేం కనుక్కుంటాడు మందు? వాడు శాంతంగా ఉంటే వాడు ఏదన్నా వాడికి తడుతుంది. ఇప్పుడు ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఊరికే ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటున్నాం అనుకో, ఏమైనా సొల్యూషన్ వస్తుందా? ఏమీ రాదు. కూర్చొని నెగోషియేషన్స్ అంటారు. కూర్చొని మాట్లాడటం. అదే కృష్ణుడు చేసింది మహాభారతంలో. ఎందుకయ్యా ఊరికే గొడవలు పడి యుద్ధాల దాకా శాంతి చేయడానికి కృష్ణుడిని పంపిస్తే ధర్మమూర్తిని పంపించారు. ధర్మము, ధర్మి ఆయన్నే. మరి ఆయన మాట వినకపోతే ఎలా? వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. అందుకని వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నారు. చూసారా? నీకు తెలియకుండా ధర్మం నిన్ను సంహరించింది. అక్కడే సగం చచ్చిపోయావు నువ్వు. అవునా? ఇక సగం నీ శరీరం చావాలి, అక్కడ యుద్ధంలో వస్తుంది. అంతే కదమ్మా. భగవంతుడి సమక్షంలో వాళ్ళే ధర్మము, ధర్మి వాళ్ళిద్దరు. ఆ రెండు వాళ్ళే. వాళ్ళ నుంచే ధర్మం పుడుతుంది. సో కృష్ణుడు చెప్పాడు అంటే అదనమాట. ఆయన చెప్పిన మాటకి తిరుగులేదు. అమ్మవారి స్వరూపం ఆయనది. నేను అమ్మవారిని చూడాలంటే కృష్ణుని చూడటమే. ఇంకెవరిని చూస్తావు దశావతారాల్లో? అమ్మవారు లలిత అమ్మవారిని చూడాలి. కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే ఒక నామం లలితా సహస్రనామంలో. అంతే కదా? ఈ అవతార పురుషులందరూ కూడా ఆమె యొక్క నఖముల నుండి పుట్టిన వాళ్ళు. అంటే ఆ అమ్మవారు ఎంత గొప్పదో చూడండి. మనం ఇక్కడ గోర్లు కట్ చేసుకొని పడేస్తున్నాం. అవునా? సరదాగా చెప్తున్నాను. కరాంగులి నకోత్పన్న, నఖముల నుండి పుట్టిన అవతార పురుషులు. సరే, అమ్మవారు గోరుకి ఎంత విలువో, మన గోర్లు ఎక్కడో గొయ్యి దవి పాతేస్తాం. ఇంట్లో కూడా పడేస్తే దరిద్రం అని సేనని. అవునా? అదనమాట. అంటే ఇక్కడ ఏంటంటే గోరు అంటే మన గోరులా కాదు అమ్మవారికి. ఆ తల్లి ఏంటంటే చేత్తో ఇలా అంది, అదే అభయాస్తం. అర్థమైందా అమ్మా? కరాంగుడి నకోత్పన్న అంటే ఆ గోర్ల నుంచి వచ్చారు ఇలా 10 చేతుల నుంచి 10 అవతారాలు పుట్టాయి. అంటే ఏంటంటే సృష్టిలో శ్రీ విద్య పుట్టింది అని. దశావతారాలు అంటే అదే నవదుర్గలు. 10వ అవతారంగా ఆవిడకి వచ్చింది. అంటే కరాంగులి నకోత్పన్న అంటే గోటి నుంచి పుట్టారని కాదు అక్కడ అర్థం. అంటే ఏంటంటే ఈ మొత్తం నవావరణ శ్రీచక్రం అంతా కూడా 9 అవస్థల్లో ఆవిడ పుట్టించింది. 10వ ఇలా పుట్టించడం వల్ల ఆవిడ ఏంటంటే ఒక్కొక్క అవతారంగా దిగింది సృష్టి చేయటానికి. ముందు జీవం ఎక్కడ పుట్టింది? నీటి నుండి పుట్టింది. అందుకే ముందు మత్స్యావతారము. అదనమాట కరాంగులి నకోత్పన్న అంటే అదనమాట. అంతేగాని గోటి నుంచి పుట్టిందిరా అని ఇలా సామాన్య అర్థాలు చేసుకోకూడదు. జీవం ఎక్కడి నుంచి పుట్టింది? మీ సైన్స్ ఏం చెప్తోంది? మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి మ్యాక్రో ఆర్గానిజమ్స్ వచ్చాయి. అంటే హోమోసపియాన్స్ అంటారు. హోమోసపియాన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్. 2 కాళ్ళ జంతువులు, 4 కాళ్ళ జంతువులు, సూక్ష్మ క్రిములు, అతి సూక్ష్మమైనవి. ఇప్పుడు కరోనా కనిపిస్తుంది అట్లా. ఇంకా సూక్ష్మమైనవి బ్యాక్టీరియా. అవి ఫస్ట్ ఏమొచ్చింది? అమీబా, హైడ్రా, పారమేషియం. పేర్లు కూడా చెప్తున్నాను. ఇంకేం కావాలి? ఇదేగా మనం చదువుకుంది, మన సైన్స్ చెప్పేది. అదే మత్స్యావతారము. తర్వాత కూర్మావతారము అంటే ఏంటి? ఇవన్నీ నీటిలో ఉండేవి. కూర్మావతారం అంటే సగం భూమి మీద, సగం నీటిలో ఉండేవి. అదే కూర్మావతారం. అట్లా దశల వారీగా సృష్టి జరిగింది నాయన. ఇది నారాయణ నకోత్పన్న కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. నారా అంటే నీటి ఆపస్సులు, అమ్మవారి కాంతి నుంచి స్థూల అణువులు, సబాటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్. తర్వాత మనం పంచభూతాలు కూడా అలానే వచ్చాయి. 10 అవస్థల్లో వచ్చాయి. బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ 9వ నెలకు గాని వాడు బయటికి రాడు. వాడికి 10 దశలు, 10 నెలలు అన్నారు. అలానే సృష్టి కూడా అలా పుట్టింది నాయన. కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అంటే అది అర్థం అని శ్రీ విద్యాంతర్గతంగా
అంత పరమ పవిత్రంగా అమ్మవారిని అవతార పురుషుని కూడా చూడాలి. అంతేగాని గోటి నుంచి పుట్టావు నువ్వెంత అన్నట్టుగా మనం చూడకూడదు. అర్థమైందా? అది ఆవిడ యొక్క సరే. సో ఈ ఈ ఇది ఈ రకంగా కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అంటే అందుకే మనకి ఈ పురాణాలు దశావతారాలనేవి వచ్చాయి బుద్ధావతారం వరకు. ఏమో అది మర్చిపోవద్దు. ఆ పవిత్ర భావంతో ఉండండి. అంతేగాని అవతార పురుషులందరూ అమ్మవారి యొక్క గోటి నుంచి వచ్చారని గారు. అమ్మ గోరు అనేదే లేదు అసలు అక్కడ. గోరు అంటే ఏంటంటే చిన్న అంశ అని. అమ్మవారి యొక్క భాగము. గోర్లు కూడా భాగమేగా, జుట్టు కూడా భాగమేగా. అంశావతారాలు వాళ్ళు. అన్నిటికీ ఆవిడ దిగదు కదమ్మా. ఆవిడకి తనను తాను ఒక పురాణ ఆశీర్వాదం ఉంది, ఏం కాదు వెళ్ళు అన్నాడుగా కృష్ణుడు. యుద్ధము చేయును ఆయుధము ధరించను అన్నాడు. అవునా? అదే అదే లక్షణాన్ని చూపించాడు. నేను యుద్ధము చేయను ఆయుధము ధరించను, కేవలం నేను నీ రథసారథిగా ఉంటానంతే అన్నాడు. చాలు స్వామి, నువ్వు అలా ఉంటే చాలు అన్నాడు. కానీ ధర్మము అనేది ఆయన అక్కడ ఏంటి, యుద్ధంలో ఒక నిమిత్త మాత్రుడు. అంటే కృష్ణుడు అక్కడ అవతార పురుషుడుగా ధర్మముగా ఉన్నాడు అక్కడ. అదే అంశ. అందుకే ధర్మం ఎక్కడుంటే విజయం అక్కడే అని దాని అర్థం. అలా కృష్ణుడు ఎక్కడుంటే అమ్మవారు అక్కడ ఉంటుంది. ఆనందంగా ఎక్కడుంటే మరి అమ్మవారు అక్కడ ఉంటుంది. గొప్పతనం ఎవరిది? ఆనందఘనది కాదు, వినేవాళ్ళది కాదు, అంతా అమ్మవారిది. ఇవాళ నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే ఇది చెప్పిస్తోంది కాబట్టి చెప్తున్నాను. అవునా? వాక్ శక్తి అన్నారు కదా, వాచస్పతి అన్నారు. అంటే ఏమిటి? సరిగ్గా చెప్పటం. కంచు కంఠం అంటే కంఠం ఎలా ఉండాలి? శుద్ధి, విశుద్ధి. శుద్ధి చేస్తేనే అమ్మవారు బయటకు వస్తుంది వైఖరిలో. లేదంటే అక్కడ ఆపేస్తుంది. తత్త అనుకుంటూ కూర్చుంటాం. అర్థమైందా? భావాలన్నీ కింద పడిపోతాయి, మళ్ళీ పైకి రావు. అలా దిక్కులు చూస్తూ ఉంటాం. పక్కవాడు అరుస్తూ ఉంటాడు. అర్థమైందా? అని గట్టిగా అరుస్తుంటాడు, తలూపుతుంటాడు. అది పరిస్థితి. అంటే దశావతారాలు అంటే అది. సో నామరూపములు ఎలా చేయాలో తెలియనట్టి వాడు కాబట్టి ఆయన సంకల్పము ఈ రీతిగా ప్రభవించి సృష్టి క్రమాన్ని చేసి తన ఈశ్వరత్వమును మరల మహామాయా స్వరూపముతో నిరూపించుకున్నది అని అర్థం చేసుకోవాలి. మనోహర అంటే అది హరాపుర మనోహర అంటే. పాపం ఆయన వారి శ్రీవారి యొక్క కోరికని అర్థం చేసుకుని ఆయన సంకల్పాన్ని చక్కగా ఆమె ఈశ్వరత్వమును మరల మహామాయగా ఏకంగా ఉంటే వాళ్ళు సత్యము, రెండోది వస్తే అసత్యము. మన మధ్య అది ఎందుకండి శ్రీచక్రము అన్నట్టు మనిద్దరము ఎప్పుడు సత్యమే. అందుకే సచ్చిత్ ఆనంద, మన ఆనందమే ఎప్పుడు. కిందది మన యొక్క ఇది ఒక దాని యొక్క భాగము, అది అశాశ్వతము. అటువంటి సృష్టి చేస్తానని మహామాయ స్వరూపంగా అమ్మవారు ఆ సృష్టి చేసింది. అందుకే మనకి భూమి మీద ఏంటంటే ఆనందాలు శాశ్వతంగా ఉండవు, ఏది శాశ్వతం కాదు అంటారు. అర్థమైందా? వారి సృష్టి అశాశ్వతం, అదే ఈశ్వర సంకల్పం. అంటే ఏ దేవత అయినా బ్రహ్మ విష్ణు హరిహర బ్రహ్మాదులు కూడా ఇవాళ ఉండే రేపు ఉండరు. ఎందరో విష్ణువులు వస్తున్నారమ్మా, ఒకే విష్ణువు ఉన్నాడని కాదు అక్కడ. ఆ విష్ణువుని తీసేసుకుని మళ్ళీ ఇంకొక విష్ణువుని సృష్టి చేయడానికి ఇంకో సృష్టిలో మళ్ళీ ఇంకో విష్ణువు వస్తాడు. వ్యాసుల వారు ఎలా ఎంతమంది ఉన్నారు? ఒకే వ్యాసుడు రాయలేదు కదా. అలా అర్థమైందమ్మా? అవతారాల్లో రాముడు వేరు కృష్ణుడు వేరు ఎందుకంటావు? రాముడు చేయవలసింది చేసేసాడు, వెళ్ళిపోయాడు. కృష్ణుడు చేయవలసింది చేశాడు, వెళ్ళిపోయాడు. దాని తర్వాత అది పెట్టుకుని మళ్ళీ అమ్మవారు ఇంకో కృష్ణుడిని కూడా పుట్టించింది. ఇటువంటి కృష్ణులు చాలా మంది ఉన్నారు పైన గోలోకంలో, మీకు తెలియని రహస్యాలు. అసలు కృష్ణుడు అమ్మవారు. నీ ఆత్మ లేదు, రూపం మారింది, ఎక్కడో పుట్టావు, అంత మాత్రాన నువ్వు మారిపోయిందా?
ఆ! ఇదంతా రహస్యాలు నాన్న. గోలోకము ఆనుకొని గోలోకం కొద్దిగా పైన అమ్మవారి మణిద్వీపం ఉంటుంది. అంటే 3 కొండలు ఉంటాయమ్మా. ఇది రహస్యము. గోలోకం దాటిన తర్వాత అమ్మవారి మణిద్వీపము, విష్ణులోకము, మహా కైలాసము ఉంటాయి. ఇదే రహస్యం. అంటే అది ఎక్కడంటే సవికల్ప సమాధి దగ్గర మీకు గోచారం అవుతుంది. కృష్ణ భక్తులు అక్కడ దాకా వెళ్తారు. గోలోకంలో వెళ్ళారంటే అయిపోయింది. ఈ ఒక్క మణిద్వీపమే చాలా మేరు పర్వతము అంటారు దీన్ని. అది రహస్యం. అది ఆస్ట్రల్లో చూడవలసిందే గాని ఇలా భౌతికంగా అందుకే ఇదేంటి లిమిటేషన్స్ ఉంటాయి మనకి. చెలియలి కట్ట మహాసముద్రానికే చెలియలి కట్ట ఉంది. మన శరీరానికి లేదు. హద్దులు ఉన్నాయా లేవా? ఉన్నాయా? చెలియలి కట్ట అంటే ఏంటో తెలుసా? మీరు అంటారే బీచ్ అని. తెలుగులో ఆ పదం ఉపయోగిస్తారు చెలియలి కట్ట అని. అది ఎప్పుడు సముద్రం అలలు తీరం దాటవు. అవునా? ఊర్లోకి వస్తున్నాయి ఆ నీళ్లు. దాని హద్దు అంతే. ఎంత గొప్పదైనా ఒక హద్దు ఉంటుంది అని సృష్టిలో. ఎవరికైనా హద్దులోనే ఉండాలి అంటారు. హద్దు మీరకూడదు అని. అది. మహా అయితే ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా అని ఆ అవకాశం అమ్మవారు మనకి ఈ జన్మ రూపంలో ఇచ్చింది కాబట్టి ఇంత యోగము, ధ్యానము చేసుకొని మళ్ళీ ఆ ఆకాశంగా కావాలి నువ్వు. అవునా? జీవుణ్ణి దేవుని చేయాలి. చేస్తే నువ్వు ఆ పై ఆకాశాలకు వెళ్తావని. ప్రయత్నము అంటారు. అందుకే మానవ ప్రయత్నం చేయమని. చేయకుండా నేను ఆకాశంలో తిరుగుతా అంటే కుదరదు. గోలోకం వెళ్ళిపోతానా స్వామి, ఇక్కడ నేను ఈ గుడి కట్టాను, ఇక్కడ 10 మందికి అన్నం పెట్టానంటే గోలోకాలు రావు. అమ్మా పుణ్యాలు వస్తాయేమో. అధమ జన్మ, మధ్యమ జన్మ, ఉత్తమ జన్మల్లో తిరుగుతూ ఉంటావు. అస్థి ప్రియం భాతి అంటే అదే. ఉత్తమ జన్మ తీసుకో. నేను కష్టాల్లో కూడా ఇచ్చాను స్వామి, నేను హెల్ప్ చేశాను అన్నవాడికి సరే మధ్యమ జన్మ తీసుకో. ఇంకా నీలో స్వ ఉందిగా. అవన్నీ తొలగితే గాని సర్వాలో నువ్వు రావాలి అంటే ఇదే మహాత్రిపుర సుందరి స్వరూపం. నువ్వు ఇంకా దేహము, సూక్ష్మ శరీరము, కారణ దేహాలు పట్టుకొని తిరుగుతున్నావు. అస్థి ప్రియం భాతి చాలదు వేదవా అంటుంది అమ్మవారు. చెడుతుందమ్మా అంటే చెడుతున్నాడు సరదాగా. హంసదేవతలు దర్శనం అంటే మౌనంలో ఉంటాయి. ఇవన్నీ టెలిపతిక్ గా ఉంటాయి మెసేజెస్. గురు రూపమో తెలియదు, అమ్మవారి రూపమో తెలియదు. చూడటానికి వాళ్ళు అమ్మవారిలానే ఉంటారు కానీ అది గురువు రూపం అవుతుంది. మొహం కనిపించదు, కేవలం కాంతితో కనిపిస్తారు. అలా ఇస్తారు దర్శనం. ఇదే రహస్యం. వాళ్ళు చెప్తారు, మౌనంలో చెప్తారు. టెలిపతిక్ గా మెసేజ్ సంకల్పం అంటే ఆత్మలో నిక్షిప్తం చేస్తారు. ఇది చెప్పు వెళ్ళు అంటారు, ఇలా ఉండు అని చెప్తారు. ఇలా ఉంటాయి. అంటే ఆస్ట్రల్ వరల్డ్స్ కి కనెక్షన్స్ అలా ఉంటాయి. ఆల్ ఇండియా రేడియో ఎలా వినిపిస్తుంది? శబ్ద తరంగాలుగా మాకు తెలుస్తాయి. శబ్ద తరంగాలు. ఆ తరంగాలు మనం డీకోడ్ చేసుకుని ఓహో ఇదా వీళ్ళ ఉద్దేశం అని మనం తెలుసుకోవాలి. అవునా? ఇక్కడ మనుషులు కూడా అలానే మాట్లాడతారా? కళ్ళతో మాట్లాడుకుంటున్నారుగా. అవునా? ఏ శక్తులు లేకపోయినా కళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఏమా లేదా మాటల్లో కూడా చెప్తారు. ఇంక మేము వస్తామండి, చాలా టైం అయిపోయింది. అలా చెప్పేవాళ్ళు చెప్తారు. కొందరు కళ్ళతో ఇక బయలుదేరదామా అని కళ్ళు ఇలా ఎగరేస్తారు. అలానే పైన కూడా ఉంటాయి వైబ్స్ అంటారు. అవన్నీ హయ్యర్ వైబ్రేషన్స్, హయ్యర్ ఫ్రీక్వెన్సీస్. ఈ ఫ్రీక్వెన్సీస్‌కి దాటాలి. నువ్వు కనెక్ట్ కావాలి. ఎవరితో కనెక్ట్ కావాలనుకుంటున్నావో అది ట్యూన్ చేయాలి. ఆల్ ఇండియా రేడియోలో సిలోన్ పాటలు వస్తూ ఉంటాయి చూడండి. ఆ! ఇక్కడ హైదరాబాద్ స్టేషన్ దగ్గరికి వచ్చాయంటే 1A అవి నువ్వు ఈ నాబ్స్ ఉంటాయి. నాబ్స్‌తో నువ్వు కనెక్ట్ చేసుకొని అప్పుడు నీకు కరెక్ట్‌గా వస్తుంది క్లారిటీగా. కనెక్ట్ అయ్యావని. ఫోన్ కూడా అంతేగా. అందుకే నీకొక నంబర్ ఇచ్చాడు. వాడే పలుకుతాడు. పక్క వాళ్ళు పలకరు. కోటాను కోట్ల నంబర్‌లున్నాయి. మరి ఇవన్నీ అందుకే నా క్లాస్‌లో మీరు జాగ్రత్తగా కూర్చుంటే చాలా విషయాలు చెప్తాను. ఇప్పుడు నువ్వు ఒక దేవతను పెట్టుకున్నావనుకో, దేవతతోనే కనెక్ట్ కావాలంటే దానికి ఏమిటి? ట్యూనింగ్ ఎట్లా చేసుకోవాలి?
అందుకే మన దగ్గరికి మన పరంపరలో కొంతమంది ఎందుకు వస్తారు అంటే ఇదే. అది సంకల్పం గాని, నిస్సంకల్పం గాని, క్రియ గాని, నిష్క్రియం గాని, శ్రీ విద్య గాని, మహామాయ గాని. మహామాయ అంటే ఏంటంటే కోరికలు. కోరికలు అంటే ఏమిటి? సంకల్పాలు. నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చిందని చెప్పుకునేవాడు. అది తీరిపోతే ఇంక వెళ్ళిపోతారు. మళ్ళీ రారు మనతో. బంధం ఉండదు. ఆత్మబంధంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఉంటారు మనతో. మనతోనే వాళ్ళు వస్తారు. మనతోనే వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే మనకి పట్టుకునే వాళ్ళు పైకి వస్తారు. అందరూ రారు గురువులతో. చాలా కష్టం. అదెంతో ఇది ఉండాలి. అంకిత భావం, విశ్వాసం, నమ్మకం. నేను మన నాన్నగారిది పెట్టుకోలే నేను. అవునా? నేను పిచ్చోడినా నేను. నేనెందుకు వై షుడ్ ఐ వేస్ట్ మై టైమ్? అవునా? నాకెన్నో పనులుంటాయి కదా! స్వాలో. అది తెలుసుకోవాలి. జీవితంలో ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్నాం కదా మనం. సో, ఇలా ఏంటంటేనండి ఆస్ట్రల్ వరల్డ్స్‌లో ఒక్కొక్క దేవతకి మనం అలా కనెక్ట్ కావచ్చు. ఆనంద ఘనతో కూడా కనెక్ట్ కావచ్చు. ఆనందతో ఘనతో కనెక్ట్ కావాలంటే ఒక మంత్రం ఉంది. అది ఎవరికీ చెప్పకూడదు. హ్మ్. ఇదే రహస్యం. వాళ్ళు టక్కని నాన్నగారు మనతో కనెక్ట్ అయ్యి చెప్తారు. అలానే అలానే అమ్మవార్లు. వీళ్ళంతా కూడా శక్తి స్వరూపిణులు గదా వీళ్ళు. సో, వీళ్ళకొక బీజం ఉంటుంది. ఆ బీజాన్ని ఎలా మనం ఉచ్చరించాలి? ఎలా ఆ ఫ్రీక్వెన్సీలో ఎలా తీసుకురావాలి? మన ప్రార్థన ఆవిడ వింది అంటాం అన్నమాట. టెలిఫోన్‌లో మోగుతూ ఉంటుంది. టక్కని లిఫ్ట్ చేశారంటే వింది. అమ్మ! కనెక్షన్ వచ్చిందిరా అని మనం ఎంత సంతోషిస్తాం. అట్లా ఉంటుంది. లేదా ఆమె విందు. మోగుతూ ఉంటుంది. లేదా స్విచ్ ఆఫ్. అబ్బా! 10 రోజులు చేశాను, 20 రోజులు చేశాను, 30 రోజులు చేశాను. దేవుడు కనిపియట్లేదు, అమ్మవారు ఇలా ఏడుస్తూ ఉంటాడు వీడిక్కడ. వీడు స్విచింగ్ సరిగ్గా చేయలేదు. ఇవన్నీ చెప్పకూడదు నాన్న. ఇవన్నీ ప్రాక్టికల్స్. సో, జస్ట్ ఫర్ ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ అంతే. అంటే ఒక ఎంతసేపు శ్రీ విద్య చెప్తే ఏం బావుంటుంది? అందుకే కొద్దిగా ఇటువంటివి కూడా మీకు తెలుసుకోండి నాన్న. ఇంకా హ్మ్. నువ్వు చూస్తున్న వైబ్రేషన్సే కావు. నువ్వు వింటున్న రేడియోలోనే ఇంకా అంతే అనుకోకు. ఇంతకంటే పెద్ద పెద్ద రేడియోలున్నాయి పైన. ఇంకొక రహస్యం చెప్పి ఆపుతా. ఇది మెస్సయ్యలో గురువుగారే చెప్పారు. బాబాజీ శిష్యులు ఇప్పుడు నువ్వున్నావనుకో, నీ గత జన్మ నుంచి నీ చరిత్ర, నీ గురువుని పట్టుకొని మళ్ళీ నువ్వు గురువు గారిలో పైన ఆస్ట్రల్ వరల్డ్‌లో ఎలా ఉన్నావో, ఆ కథలన్నీ మెస్సయ్య వాల్యూమ్ 1, వాల్యూమ్ 2లో ఆయన రాశాడు. ఎక్కడికెళ్ళాడు? ఫార్ ఆఫ్ నెబుల్లాలో ఇవన్నీ ఫోటోగ్రాఫే ఉంటాయి. నీ గత జన్మలు, ఇప్పుడు జన్మలు. ఆ! నువ్వు ఇగో బాబాజీ దాకా, నీ గురువు దాకా ఎలా వచ్చావనేదంతా గూడా నువ్వు ఆ స్థితికి ఎదిగితే అంతా చూసుకోవచ్చు. ఆ రకంగా దర్శనం చేసి ఆ పుస్తకంలో రాశాడు. నేనేమి చెప్పట్లేదు. అమ్మవారు చెప్తుందే చెప్తున్నాను. మాతో అమ్మవారు ఏం చేయించిందో చెప్తున్నాను. మెస్సయ్య ఫస్ట్ 2 పేజీలన్నా చదవండి. ఈయన ఎక్కడి నుంచి సోర్స్ మెటీరియల్ ఎక్కడి నుంచొచ్చింది. కానీ ఒక్కటి నేను చెప్తానేంటంటే నాన్నగారే చెప్పారు. అక్కడ పేర్లు మారుస్తారు. ఎందుకంటే వాళ్ళు పూర్వనామం చరిత్ర పెట్టరు. ఎందుకంటే వాళ్ళు దీక్షానామాలు తీసుకొని అక్కడ పేర్లు పెట్టడం జరిగింది. సచ్చేంద్రనాథ్ జీవితం ఏమిటి? వాడు ఎన్ని కష్టాలు పడి ఆ గురువుని ప్రసన్నం చేసుకొని గురువుల ఐక్యం పొందాడు అనేది వాడి చరిత్ర అంతా కూడా. మహావతార్ బాబాజీ ఆ శిక్షణ ఎలా ఇచ్చాడు? బోధన ఎలా ఇచ్చాడు? వాడిని జీవన్ముక్తి వాడికి ఎలా ప్రసాదించాడు? ఇటువంటివన్నీ కూడా అది మెస్సయ్య వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అండ్ థర్డ్ అండర్ పబ్లికేషన్ ఉంది. అంతా తీసి పెట్టానమ్మా. నా దగ్గర అంతా పర్ఫెక్ట్ ఉంది. నేను పని చేశానంటే పర్ఫెక్ట్ చేస్తాను. సమస్య లేదు. ఏనన్నా? ఇవన్నీ రహస్యాలు నాన్న. మన పరంపరలో ఇదంతా ఆస్తి. మీది, నాది గాదు. మా నాన్నగారు అదే చెప్పాడు. మీదిరా పిచ్చివాళ్ళలారా అని. ఈ వస్తువులు వెంట పడగట్టావు. ఇప్పుడు కారు కొనుక్కుంటే గొప్పేముంది? ఆ వస్తువు ఎంత కాలం ఉంటుంది? ఇది శాశ్వతమైన ఆస్తి. ఏమ్మా? ఇంకో జన్మకు కూడా తీసుకెళ్ళే ఆస్తి ఇది. ఇక్కడ సంపాదించుకుంది ఇక్కడ వదిలేస్తాం. శరీరంతో వచ్చే ఆస్తి శరీరంతోనే పోతుంది. పిల్లలు తీసేసుకుంటారు.
భార్యలు తీసేసుకుంటారు. ఆ మాటకొస్తే ఆడపడుచులు కూడా తీసేసుకుంటారు. పోయామంటే ఏముంది? గాజులు కూడా పీక్కుంటారు. మంగళసూత్రం కూడా 4 ముక్కలు చేసి పంచుకుంటున్నారంటే ఇంకేం చెప్తాం? ఇటువంటి ప్రపంచం ఇది. ఏమ్మా! మరి శ్రీ విద్య నీ గురువు నీకు నీ జీవితంలో రావటం అంటే ఎంత కరుణామూర్తి ఆయన. అవునా? నీ జీవితంలో ఆయన నీ దగ్గరికి రావటం, ఆ! తన ఆత్మగా ఆయన నిన్ను చూడటం, నీకు తెలియకుండా నీ ఎదుగుదల అది. ఆ గొప్ప అనుభూతులు, ఆ గొప్ప లోకాల్లో నిన్ను ప్రవేశపెట్టటం. అందుకే అంటాను నేనెప్పుడు, యూ ఆర్ ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ అమ్మవారు అంటా. నాకు ఆ నమ్మకం అమ్మవారి మీద. ఏమ్మా! ఆ సేఫ్టీలో ఉంచమ్మా మమ్మల్ని. అటు ఇటు కాని ప్రేతాలుగా, ఏమ్మా! ఆ మహామాయలో మమ్మల్ని మటుకు తిప్పకు. కృష్ణుడు చెప్పినట్టు ఏమిటి? జీవిత చక్రము అంటారు కదమ్మా! పుట్టటం, మళ్ళీ ఈ శరీరం పోయిందంటే ఇంకెక్కడో పుడతావు. ఇప్పుడు ఈ నీరంతా ఆవిరైపోతుందమ్మా. సూర్యుడు ఆవిరి చేసేసుకుంటున్నాడు. నీరు ఎక్కడికి పోవట్లేదు. ఇప్పుడు ఆకాశంతో చూస్తున్నదంతా ద అదర్ ఫార్మ్ ఆఫ్ ది వాటర్. ఆ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ నీళ్ళన్నీ వర్షంగా పడుతున్నాయి. అవే మళ్ళీ దానికి ఇంకో జన్మ. చిన్నప్పటి నుంచి ఎన్ని వర్షాకాలాలు చూసారు మీరు? ఆ నీరంతా ఎక్కడికి పోయింది? ఆహా! చూసారా నాన్న, మహామాయ అంటే అదే నాన్న. ఇది తెలుసుకున్నవాడే అదే. ఇది తెలుసుకున్నవాడే ఇదన్నా చాలురా తెలుసుకో. జ్ఞానంతో ముక్తి పొందు. చాలు నాకు నువ్వు. బుద్ధిమయ లోకంలో పెడతాను అంటుంది అమ్మవారు. జనలోకం, తపోలోకం. తపోలోకంలో ఉండి తపస్సు చేసి నా దగ్గరికి రా అంటుంది. ఇంక నీకు ఈ జ్ఞానంతో పని లేదని. ఆ! ఉత్తమ లోకాలు అంటారు. ఉత్తమ గతులు అంటలే. అవునా? నమ్మాలి. నమ్మము అంటే కుదరదు. అంటే నువ్వు దేన్ని నమ్ముతున్నావు? శరీరం శాశ్వతం అని నమ్ముతున్నావు కాబట్టి ఇది నమ్మవు అంటున్నావు. నీ శ్వాస ముక్కు మూస్తే అప్పుడు నమ్ముతావు. దేవుడున్నారు స్వామి అని. ఇదే కదా! రామకృష్ణ పరమహంస ఎవరో మన మహానుభావుడు. ఏం చేశాడు? దేవుడిని నమ్మని వాడిని ముక్కు మూసి నదీ ప్రవాహంలో ముంచాడు. 3 ముడకలు అలానే ఉంచాడు. ఎవడు గుర్తుకొచ్చాడు ఇప్పుడు అని. దెబ్బ కాళ్ళ మీద పడ్డాడు. అది. అలా మనకి ఏంటంటే దాన్నే అంటారు. ప్రాణం మీదకొస్తే గాని మనం ఏ విషయం తెలుసుకోం. చూద్దాంలే, చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. ఇదే కార్యక్రమంతో మనం వెళ్ళిపోతాం భూమి నుంచి. ఈ వర్క్స్ అన్నీ పెండింగ్ అవుతాయి. ఇదే కర్మగా నిన్ను అంటుకుంటాయి. మళ్ళీ ఇంకో జన్మని తోస్తాయి నిన్ను ఇంకో జన్మలోకి. ఈ పనులు చేయి వెధవా అని. అర్థమైందా? ఆ! మహామాయలో జరిగేవి చెప్తున్నాను. కొన్ని చెప్తున్నాను. అన్నీ కాదు కొన్ని. ఎక్కడికి పోవు. మళ్ళీ పుడుతుంటాయి. సూర్యుడు ఎక్కడికి పోడు. సూర్యుడు మళ్ళీ రేపు వస్తాడు. కంగారు పడకండి. ఇప్పుడు లేడంటే ఇప్పుడు ఎప్పుడు లేడా? ఆయన ఆయన రోజు పుడుతున్నాడు. ఆయన రోజు పోతున్నాడు. మళ్ళీ పుడుతున్నాడు. మళ్ళీ వస్తున్నాడు. అంటే కాల పరిమితిలో. ఆ కాలంలో వేరు. వాడెప్పుడు శాశ్వతుడే. అగ్నిశోమాత్మకం జగత్. అమ్మవారు ఎప్పుడు శాశ్వతమే కదా! సూర్యుడు కూడా శాశ్వతమే. ఇక్కడ నీకు కనిపిస్తున్నాడు కాబట్టి ఇవాళ కనిపించాడు రేపు కనిపిస్తాడు. దీన్ని నువ్వేమంటున్నావు? ఉండాలి. దీన్ని ఏమంటున్నావు? చావు పుట్టుక అంటున్నావు. పునర్జన్మలు ఉన్నాయి కదా! మళ్ళీ పుడుతున్నావు కదా! పునర్జన్మలు చాలా మంది మాకు గత జన్మ స్మృతి ఉందని చెప్తున్నారు కదా! ఇట్స్ నాట్ పారాసైకాలజీ. 4వ కన్ను తురియా అనేది ఒకటి ఉంది కదా! అలా అనుకుంటే పారాసైకాలజీ అనుకుంటే సాయిబాబాను, జీసస్ క్రైస్ట్‌ని వీళ్ళందరూ పారాసైకాలజీలోనే చెప్పారు 4th స్టేట్‌లో. మరి వీర బ్రహ్మేంద్ర మరి ఇదంతా కరోనా వస్తుందని ఆనాడే ఇలా చెప్పగలిచారు. ఇదంతా పారాసైకాలజీయా? సైకాలజీ అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇదంతా దీన్నేమన్నారు? ఇదంతా ఏంటంటే ఒక రకమైన ఇది ఇంగ్లీష్‌లో ఒకటంటారు. అది ఇదంతా కంటికి కనిపించిందంతా కూడా ఒక రకమైన మూఢనమ్మకంగా. అమ్మా! అలా మాట్లాడతారు. వాళ్ళ మాటే మరి ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి మనలాంటి వాళ్ళు కూడా ఏమోలే నిజంగా ఉంటే ఉండొచ్చేమో వీడిన మాటే నమ్ముదాం. ఎందుకంటే లోకం అలా పోతుంది కాబట్టి మనం కూడా ఆ మాయలో పోతున్నాం. మాయ నుంచి విడబడిన వాళ్ళు ఇగో ఈ మహానుభావులు వీళ్ళంతా. వాళ్ళని మాట ప్రపంచాన్ని తీసి అవతల పడేశారు వాళ్ళు. ప్రపంచం ఏం లేదు. ఇవాళ ఉండి రేపు పోయే ప్రపంచం మాకెందుకన్నారు.
యోగులు మునులు ఇప్పుడు కూడా హిమాలయాస్లో చేయట్లేదా? ఆనందగన వచ్చి సంసారం చేయలేదా? ఈ ప్రపంచమే లేదని చెప్పాడు. ఇదంతా మాయా అని చెప్పాడు. ఆయన పుస్తకాలు చదవండి. కొడుకు లేడు, భార్య లేదు, ఎవరు లేరు. నా పని ఇది, నేను చేసుకుని వెళ్ళిపోతున్నాను. దాన్ని ఏమంటావు? ఫోర్త్ స్టేట్. జాగ్రత్త స్వప్న సుషుప్తిని నమ్మేవాడితో బాధన ఎందుకమ్మా? తుర్యంలో వెళ్ళినవాడు మనకు కావాలి. వాళ్ళు స్నేహితులు, వాళ్ళు గురువులు, మహానుభావులు. వాళ్ళతో మనం పెట్టుకోవాలి. అదే నీ ఎదుగుదల. అవునా? ఫ్లాట్లో చెట్టు మనం పెంచుతున్నామంటే పైన రేకులు పెట్టామనుకోండి, అంతే ఎదుగుతుంది, మళ్ళీ కింద పడుతూ ఉంటుంది. అది ఆకాశం వైపు ఎదగదు. అర్థమైందా? ట్రీ గార్డ్స్ ఎంతవరకు ఉపయోగం? అది తనంతట తాను నిలబడే వరకు ట్రీ గార్డ్స్. తర్వాత మేకలు తినకుండా. తర్వాత చెట్టు ఇదే ఆకులు ఇస్తుంది. మేకలన్నీ బతుకుతాయి. అది అది రహస్యం. అవన్నీ చిన్న చిన్నవి నాన్న ఇవన్నీ. అమ్మవారు అందుక అందంగా మనోహరంగా సృష్టి చేసింది అమ్మవారు. ఒక రకంగా చెప్పాలంటే ఉన్న వస్తువులే మళ్ళీ వస్తున్నాయి, అన్ని కరిగి మళ్ళీ పుడుతున్నాయి. అది పోయినవాడు మళ్ళీ పుడుతున్నాడని. ఏమ్మా, చాలా మంది అంటుంటారు ఈ జన్మే అనుభవించేసారి, ఎంజాయ్ చేయడానికే సార్ ఈ జీవితం ఉంది అంటాడు. ఏం చేస్తున్నావు? నీ బొంద చేస్తున్నావు, అన్ని కర్మలు చేసుకుంటున్నావు, ఇవన్నీ వచ్చే జన్మకి తీసుకెళ్తున్నావు. అది తెలియదు కాబట్టి వీడు ఏదో పనులన్నీ చేసుకుంటూ పాపాలు మూట కట్టుకుంటూ వెళ్తాడు. వాడు పోయాడంటే ఏం కట్టుకుని పోయాడంటే పుణ్యం మూట కట్టుకుని పోయాడంటే 10 మందిని మంచి చేశాడు. అవే ప్రార్థనలు మనవి. మళ్ళాంటి వాడే మే ఈ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటే టక్కన వాడికి ఉత్తమ గతులు. నువ్వేం కర్మకాండ చేయడం అవసరం లేదు. నువ్వు చేసే మంచే నీకు పైకి తీసుకెళ్తుంది. అందుకే అంటారనమాట, నీ కర్మ అవసరం లేదు. అంతే కదా? సంకల్పాలు కోరికలు ఉన్నవాడికి కర్మలు పెట్టాలి, లేదా ప్రేతంగా నిన్ను పట్టుకుంటాడు. కల్లో కనిపించుకుంటూ ఇంట్లో తిరుక్కుంటూ నీడలుగా భయపెడుతూ ఉంటారు. అదే పితృశాపాలు ఇవన్నీ. దీని అన్నిటికీ అతీతంగా వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి ఇప్పుడు నేను చెప్పిన శ్రీ విద్య ఇలా అమ్మవారు ఏం చెప్పింది అది చేసి వెళ్ళిపో. నీకెందుకు కర్మ, తద్దినాలు, భోజనాలు ఇవన్నీ ఎందుకు? బ్రాహ్మణులు మంత్రాలు చదివితేనే మనకి పైకి వెళ్తామా ఏంటి? మనం చేసుకునే మంచి ఎత్తో వెళ్ళలేమా? నీ పూజ నేను రక్షించలేదా? అలాంటప్పుడు ఎందుకు పూజ చేస్తున్నావు చెప్పు. నీ తపస్సు నేను మరి వారు పూర్వం ఋషులందరూ తపస్సులు చేసే కదా దర్శనం చేసుకున్నారు. అవునా? చెడ్డవాళ్ళు కానీ మంచివాళ్ళు కానీ, రావణాసుడు కానీ రాముడు కానీ గురువు మాట విన్నారు, గురు బోధ విన్నారు. అది శుద్ధ బోధ. కిందదంతా మాయాబోధ. ద్వైతంలో ఉన్న జ్ఞానం అంతా మాయ, మహామాయ అంటున్నారు. అదే ఇక్కడ గురువు శుద్ధ బోధ చేస్తాడు, ఆత్మనే మాట్లాడతాడు, ఆత్మతోనే సంబంధం పెట్టుకుంటాడు. ఇంకే సంబంధం నాకు వద్దమ్మా తల్లి అంటాడు. నాకెందుకమ్మా మాయా మనస్సు అని. అవునా? ఇగో ఇప్పుడు నా సమక్షంలో ఒక రకంగా ఆలోచన చేస్తావు, బయటకు వెళ్తే ఇంకో రకంగా ఆలోచన చేస్తావు. ఎందుకు ఈ మాయా మనస్సు? అవునా? ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, బయటకు వెళ్తే ఒక రకంగా ఉంటుంది. నిమిషానికి రంగులు మార్చేస్తూ ఉంటుంది అది. అవునా? అది మాయ, మనసే మాయ. అందుకే అమనస్కం చేయమన్నాడు. అమనస్క యోగం అని ఒకటి ప్రత్యేకంగా ఉంది. అందుకే చాలా మంది ధ్యానంలో ఎందుకు అనుభూతులు రావంటే ఇదే, వాళ్ళ మనసుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ధ్యానంలో. అందుకే అది ఎప్పుడు ధ్యానాజాతృ జేయ రూప అమ్మవారు. అందుకే అమ్మవారి యొక్క ఈ జ్ఞానం పెట్టుకొని నువ్వు కూర్చో, ధ్యానం 5 నిమిషాలు నిన్ను తీసుకెళ్తుంది. జాతృ 2 మైమర్పించి చక్కని జయంలో పెడుతుంది. 3వ కను దగ్గర పెడుతుంది. ఇప్పుడు చెప్పురా అంటుంది. అహం బ్రహ్మాస్మి అమ్మా అంటావు. కాదురా అది ఇంకా పైకి రా అంటుంది. అర్థమైందా? ఆవిడ బోధ చేస్తుంది, అది శుద్ధ బోధ. 3వ కను నుంచి అంతా పైనది శుద్ధ బోధ, కిందంతా మాయాబోధ అని చెప్తున్నారు ఇక్కడ. అదే హరాపుర మనోహర. ఇప్పుడు చెప్పండి, ఈ రీతిగా ప్రభవించి సృష్టి క్రమాన్ని చేసి తన ఈశ్వరత్వమును మరణ మహామాయా స్వరూపంతో నిరూపించుకున్నది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడికి ఈ నామం పరిసమాప్తం. అలా అర్థం చేసుకోండి అని ఇంత లెక్చర్ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ